హలో డ్రామా లవర్స్. ఈ రోజు ఒక న్యూ డ్రామా చెప్పుకోబోతున్నాం. డ్రామా నేమ్ వచ్చేసి లవ్ ఫార్ములా. ఈ డ్రామా అయితే ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. నిన్న 2 డ్రామాలు పోస్ట్ చేశాను కదా ఓటు వేయమని చెప్పేసి. ఆల్రెడీ ఆ 2 డ్రామాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. అందుకే నేను ఈ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకే ఇది కూడా చూడండి. ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి జియాంగ్ చూపిస్తారనమాట. తినే మన హీరోయిన్ నేమ్. స్నో పడుతుంటే నించొని చూస్తూ ఉంటది. ఇంకా హీరోయిన్ కూడా చూపిస్తుంటారు. వీడి పేరు వచ్చేసి హ్యాంగ్ షాంగ్ అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని ఒకరు చూసుకొని ఉంటారు. ఇంకా వాడు వచ్చేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట, రోడ్ అంతా క్రాస్ చేసుకొని. ఇంకా తను కూడా వెయిట్ చేస్తూ ఉంటది. ఇంకా తన దగ్గరికి వెళ్లి ఇద్దరు చూసుకొని ఉంటారనమాట. ఇంకా అక్కడితో ఆ సీన్ అనేది కట్ చేసేస్తారు. ఇంకా జియాన్ని చూపిస్తూ ఉంటారనమాట. కాలేజ్ లో జాయిన్ అవడానికి వెళ్తూ ఉంటది. అప్పుడే హ్యాంగ్ షాంగ్ కూడా స్కేట్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకో అమ్మాయి వచ్చేసి తనని పిలుస్తూ ఉంటది అనమాట. హ్యాంగ్ షాంగ్ ఆగు, నీ కోసం కేక్ తెచ్చా అని చెప్పేసి. ఇంకా వాడైతే చూసుకోకుండా తనని డాష్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా కంట్రోల్ చేసుకుంటాడు అనమాట తన స్కేట్ బోర్డ్ ని. ఇంకప్పుడు ఆ పక్కన జియాన్ ఉంటది కదా, తన వైపు అనేది వెళ్ళిపోతుంది ఆ బోర్డు. ఇంకా తినైతే ఆపుతూ ఉంటాడు. కానీ జియాన్ అప్పటికి వాటర్ లో పడిపోతూ ఉంటది అనమాట. వాటర్ లో కాలు పెట్టేసి ఇంకా కిందన అలా పడిపోతూ ఉంటది. ఇంకా హీరో చూస్తాడు గాని తననైతే లేపడనమాట. అలా చూస్తూనే ఉండిపోతాడు. అసలు నాకు ఏ సంబంధం లేదు అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే చూస్తుంటాడనమాట. నన్ను ఎవరు పిలిచారు అసలు అని చెప్పేసి. ఇంకా తను వచ్చేసి కేక్ తీసుకొని వస్తూ ఉంటది. నేను నీ కోసం కేక్ తెచ్చాను తీసుకో అని చెప్పేసి. ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు, నీకు అంత వర్కౌట్ అవ్వవు కూడానా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే జియాన్ వచ్చేసి అక్కడ నించొని ఉంటది అనమాట. ఒక నిమిషం బాగా అని చెప్పేసి. ఇంకా తనైతే పిచ్చి దానిలాగా ఉంటది. సీన్ లో అయితే చాలా ఫన్ అయ్యి ఉంటది. తను అడుగుతూ ఉంటది, నువ్వే కదా, నీ వల్ల కదా నేను పడిపోయాను, నువ్వే తోసేసావు, అలాంటిది కనీసం సారీ కూడా చెప్పకుండా నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇంకా వాడైతే చెప్తూ ఉంటాడు అనమాట, నా తప్పేం లేదు, తినే నన్ను పిలిచింది, నేను ఎవరో పిలుస్తున్నారని చెప్పేసి చూశాను, ఇంకప్పుడు అలాగా పక్కకి వెళ్ళిపోయింది, నా తప్పేం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అయినా పడిపోయిన ప్రతి అమ్మాయికి సారీ చెప్పడానికి నాకేమైనా పని పాట లేదా అనుకున్నారా ఏంటి, నేను అంత ఫ్రీగా ఉన్నానా అని చెప్పేసి అని అంటూ ఉంటాడనమాట తనైతే. ఇంకా జియాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటది. అసలు వీడే మనిషి, వీడే కదా తోసాడు, సారీ చెప్పమంటే ఏదేదో చెప్తున్నాడు అని చెప్పేసి. ఇంకా పక్కన ఉన్నదే మళ్ళీ స్టార్ట్ చేస్తుంటది అనమాట కేక్ అని చెప్పేసి. జియాన్కి అయితే మెంటల్ వచ్చేస్తది ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ తన కేక్ అని చెప్తూ ఉంటది. ఇంకా వాడు అంటూ ఉంటాడనమాట, నాకు ఈ స్వీట్ అంతా పడదు, ఇంకోసారి ఇలాంటి ట్రై ట్రై చేయకు నా దగ్గర అని చెప్పేసి. ఇంకా తను మళ్ళీ చెప్తుంటది, ఇందులో అంత స్వీట్ ఏం లేదు, కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువే ఉన్నాయని చెప్పేసి. ఇంకా జియాన్ అయితే ఇదో తింగరదానిలాగా ఉందని చెప్పేసి చూసి నవ్వుతూ ఉంటది. ఇంకా వాడైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, ఇంకోసారి ఇలాంటి ట్రై చేసామనుకో బాగోదు, ఇప్పుడు వార్నింగ్ తోటే సరిపెట్టేస్తున్నానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట, ఇంకెప్పుడు నాకు కనిపించకని చెప్పేసి. ఇంకా వాడు వెళ్ళిపోయినా సరే ఆ పక్కన ఉన్నది ఏం కాగదనమాట. మళ్ళీ ఆ కేక్ అనేది బయటకు తీస్తూ ఉంటది. కానీ వాడు అదంతా ఏం పట్టించుకోడు. జియాన్ పక్కన ఉన్నా సరే తోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తన హ్యాండ్ వచ్చేసి ఆ కేక్ తగులుతుంది అనమాట. కేక్ వచ్చేసి వాడి షర్ట్ మీద పడిపోతూ ఉంటది. ఇంకా వాడైతే ఏంటి బ్యాక్ సైడ్ ఏదో తగిలిందని చెప్పేసి వాడి సైకిల్ అనేది ఆపుతుంటాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా వాడు చూసుకొని ఉంటాడనమాట వాడి షర్ట్ కి ఏమి అలా తగిలిందని చెప్పేసి. ఇంకా చూస్తే కేకు. ఇంకా తన వైపు అయితే సీరియస్ గా చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా చూసి తనకి తిడుతూ ఉంటాడు, నీకేమైనా పిచ్చిగా లెగిసిందా ఏంటి, అసలు కేక్ ఎందుకు పడేసానా మీద అని చెప్పేసి చాలా గట్టిగానే తిడుతూ ఉంటాడనమాట. ఇంకోసారి కానీ నాకు కనిపించావా అయిపోతావని చెప్పేసి. ఇంకా అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జియాన్ అయితే అలా చూస్తుంటది అనమాట, తన వల్ల కదా ఇదంతా జరిగింది. ఇంకా పక్కనది అయితే దీనికి తిట్టేసి వెళ్ళిపోతుంటది, ఇదంతా నీ వల్లే, నువ్వు రాకపోతే ఇదంతా జరుగుండేది కాదని చెప్పేసి. ఇంకా వీడు కూడా అలా వెళ్ళిపోతుంటాడు. ఇంకా జియాన్ వచ్చేసి హాస్టల్కి వెళ్తుంది అనమాట, తన రూమ్ అంతా చూసుకోవడానికి. రూమ్ లోకి వెళ్ళి అంతా చూస్తుంది. తనకి రూమ్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా తన థింగ్స్ అన్ని వెళ్ళి సర్దుకుంటూ ఉంటుంది అనమాట రూమ్ లోకి వెళ్ళి. ఇంకప్పుడే అన్ని సర్దిసుకున్నాక వాళ్ళ గ్రాండ్ మదర్ ఫోటో చూసి ఫీల్ అవుతూ ఉంటది అనమాట. అలా తన ఫోటో చూస్తుంటది. ఇంకప్పుడే వాళ్ళ రూమ్మేట్ అనేది వస్తూ ఉంటది.
జియాన్ వచ్చేసి కూర్చొని ఉంటది కదా, తను సడన్ గా వచ్చేసి ఓ ఈవిడ మీ గ్రాండ్ మదర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇంకా జియాన్ అయితే చూస్తుంటది అనమాట ఎవరని చెప్పేసి. ఇంకా తనకు అర్థమవుతుంది నా రూమ్మేట్ అని చెప్పేసి, అవును అని చెప్పేసి తనని తను పరిచయం చేసుకుంటది అనమాట. కానీ తినైతే నా నేమ్ చెప్పే ముందు నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటది. సరే అని చెప్తూ ఉంటది అనమాట. నీకు కొన్ని కార్డ్స్ ఇస్తాను, అందులో నుంచి ఒక కార్డు తీయి అని చెప్పేసి తనకి చెప్తూ ఉంటది. ఇంకా తన బ్యాగ్ లో నుంచి కార్డ్స్ తీసి తనకి ఇందులో నుంచి ఒక కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని చెప్తుంది అనమాట. ఇంకా జియాన్ కూడా అందులో నుంచి ఒక కార్డ్ అనేది తీస్తూ ఉంటది. ఇంకా తన కార్డులోనైతే వాటర్ అనేది వస్తుంది అనమాట. ఇంకా తను చూసి చెప్తుంటది ఈ రోజు నీకు మార్నింగ్ వాటర్ ఏదో ప్రాబ్లం అవ్వింది కదా అని చెప్పేసి. ఇంకా తనైతే షాక్ అయిపోతూ ఉంటది అనమాట. మార్నింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు వాటర్ లో కాల్ జారి పడిపోతుంది కదా, ఇంకా నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, ఇదిగో నా బ్యాగ్ చూడు వాటర్ లోనే పడి తడిచిపోయింది, నేను కూడా పడిపోయాను, నువ్వు అసలు అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు, సూపర్ అని చెప్పేసి తనని పొగుడుతుంటది అనమాట. ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటది. ఇంకా తిని నేమ్ వచ్చేసి మీఫెన్ అనమాట. ఇంకా అప్పుడు చెప్తూ ఉంటది నా నేమ్ వచ్చేసి మీఫెన్ అని చెప్పేసి. ఇంకిద్దరు అలాగా ఫ్రెండ్స్ అయిపోతారు. చాలా క్యూట్ ఉంటది ఈ అమ్మాయి అయితే. ఇంకప్పుడే ఇంకో అమ్మాయి వస్తుంటది, ఏటి స్మెల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ అమ్మాయి స్టార్టింగ్ లో హీరోకి కేక్ తీసుకుని వెళ్తది కదా, జియాన్కి తినికి గొడవ కూడా అవుతది, తినే వస్తుంటది. ఇంకా జియాన్ చూసి అయితే తను షాక్ అవుతుంటది. ఓ నువ్వు నా సెకండ్ రూమ్మేటా, నువ్వు కూడా వచ్చేసావని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినే స్నాక్స్ అనేవి ఇస్తూ ఉంటది అనమాట. ఇంకా ఆ అమ్మాయి అయితే కొంచెం బిల్డప్ కొడుతూ ఉంటది. చీ ఏంటి స్మెల్, అసలు ఇది ఎవడైనా తింటాడా, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి, నాకు ఈ స్మెల్ అంతా చాలా విచిత్రంగా ఉంది, వామిటింగ్స్ వచ్చేలాగా ఉన్నాయి, ప్లీజ్ మీరు నా దగ్గరికి రావద్దని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటదన్నమాట తన డెస్క్ దగ్గరికి. ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా చూస్తూ ఉంటారు, తినేంటి ఎలా వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇంకా జియాన్కి అయితే మెసేజ్ వస్తూ ఉంటదన్నమాట, నీకు బుక్ కి డబ్బులు పే చేసావు కదా, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా ఇచ్చేస్తా అని చెప్పేసి. ఇంకా తను కూడా అమ్మో నా బుక్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తుంటది అనమాట. ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళాలి, మన ఇద్దరం మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఇంకా హీరోని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ని చూపిస్తారు. ఆ, వాళ్ళు అంటుంటారన్నమాట, అసలు షర్ట్ ఏంటి ఎలా పాడు చేస్తావు, కొత్త షర్ట్ కదా అందులోనే వైట్ ఏంటి ఎలాగ అయిపోయిందని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట. ఇంకా వీడి నేమ్ వచ్చేసి హోజాన్ అనమాట. హీరోకి ఎప్పుడు తన పక్కన ఉంటాడు, బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. ఇంకా వాడైతే చెప్తూ ఉంటాడు, మార్నింగే పెద్ద దరిద్రం తగిలిందిలే నాకు, ఇలా ఇలా అవ్విందని చెప్పేసి ఇంకా అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు అనమాట. నా టైం బాగాలేదంతే, కానీ వాళ్ళనైతే నేను వదలను, చాలా ఇరిటేటింగ్ తెప్పించారు నాకు మార్నింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇంకా వీడు స్విమ్మింగ్ కి వెళ్తున్నట్టు వాడికి తెలియదు కదా, వీడు తన బట్టలు అవన్నీ తీస్తున్నప్పుడు వీడు అలా చూస్తుంటాడు హోజాను. ఇంకా తన కబోర్డ్ లో చూస్తే స్విమ్మింగ్ కి వెళ్ళిన డ్రెస్లు అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అవంతా చూసి వాడు అనుకుంటాడు, వీడు మళ్ళీ స్విమ్మింగ్ కి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు అనమాట. కానీ వాడి ఫ్రెండ్ అయితే అవడమాట రెండు వెళ్ళిపోతూ ఉంటాడు హీరో. ఇంక వీడైతే కొంచెం వర్రీ అవుతుంటాడు అనమాట. పాస్ట్ లో ఏదో స్టోరీ ఉండుంటది, మనకు అప్పుడే చూపించరు. ఇంకా హీరో అయితే స్విమ్ చేయడానికి వెళ్ళిపోతుంటాడు అనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇంక వెళ్ళేసి అక్కడ స్టాండ్ అవుతుంటాడు దాంట్లోకి వెళ్దామని చెప్పేసి. కొంతనైతే ఆగిపోతుంటాడు అనమాట, ఏదో గుర్తు వస్తుంది. తన స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతుంటే ఎవరో వచ్చి సేవ్ చేస్తుంటారు. అలా తనకు ఆ విషయమే గుర్తొస్తుంటది అనమాట. ఇంకా తనైతే వర్రీ అయిపోతుంటాడు, ఫుల్ స్వెట్ అంతా పట్టేస్తుంటది అసలు ఏంటిదని. ఇంకా ఆ విషయం అలా గుర్తొస్తూ ఉంటది. ఇంకా తను దూకుదామన్నా సరే, స్విమ్మింగ్ చేద్దామన్నా ఇంకా చేయడనమాట, ఎందుకులే అని చెప్పేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా నించొని అలా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, అసలు ఎందుకు చేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఇంకా అప్పుడే జియాన్ వస్తూ ఉంటది, వచ్చి తనకి బుక్ ఇస్తానని మెసేజ్ చేశారు కదా, అది వీడా అనుకొని వాడిని పిలుస్తుంటది అనమాట. వాడు తనని గుర్తుపడతాడు కానీ తనకు తెలీదు. ఇంక వాడైతే స్పెట్స్ అవన్నీ తీసి చూస్తూ ఉంటాడు అనమాట, తినేందుకు వచ్చింది ఎక్కడికని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా అప్పుడు అర్థమవుతుంది మార్నింగ్ కలిసింది వీడినే అని చెప్పేసి.
ఇంక తను కూడా అలా చూస్తూ ఉంటదనమాట పాపం. తనైతే ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని ఉంటూ ఉంటది వాడలా చూస్తుంటే. ఇంక వాడు అడుగుతుంటాడనమాట, "అసలు నీకెక్కడం పని ఇక్కడెందుకొచ్చావసలు? ఏం చేస్తున్నావు? నీకు అంత స్విమ్మింగ్ వచ్చాయేంటి? ఇక్కడికెందుకొచ్చావని చెప్పేసి. ఇంక తనైతే ఫస్ట్ చూస్తుంది. ఇంక అప్పుడు అంటుంది, "నువ్వే కదా మెసేజ్ చేసావు బుక్ ఇస్తాను రమ్మని చెప్పేసి" అని అంటుందనమాట. ఇంకా అక్కడ బుక్ ఉంటే తను చూస్తుంది. ఇదే ఈ బుక్ కోసమే నేను మనీ పే చేశాను. దీనికోసం వచ్చానని చెప్పేసి. ఇంక వాడైతే వచ్చేసి ఇది నా బుక్ మర్యాదగా ఇవ్వని చెప్పేసి ఆ బుక్‌ని తీసుకొని ఉంటాడు. ఇంక తనైతే అంటూ ఉంటదనమాట. అదేంటి నువ్వే కదా మెసేజ్ చేసావు బుక్ కోసం. మళ్ళీ ఇప్పుడు నీ బుక్ అంటున్నావు నేను ఇవ్వను అని చెప్తుంటది. ఇంక వాడు అంటుంటాడనమాట. నీకైతే నేను ఏ మెసేజెస్ చేయలేదు. ఎవరో వేరే పర్సన్ చేసుంటారు. మర్యాదగా నా బుక్ నాకు ఇచ్చెయి అంటూ ఉంటాడు. కానీ తనైతే వీడే చేసాడనుకోని ఆ బుక్ అయితే ఇవ్వదనమాట. నా మనీ అంతా వేస్ట్ అయిపోవాలి ఏంటి నీ వల్ల నేను ఇవ్వనని చెప్పేసి. ఇంకా ఆ బుక్ పట్టుకొని ఇద్దరు ఫైటింగ్ అనేది చేసుకొని ఉంటారు. నాది నాది అని చెప్పేసి. ఇంకా అలా గొడవాడుకుని జియాన్ అయితే పడిపోబోతుంటదనమాట పూల్‌లోని. ఇంకా వాడే సేవ్ చేస్తుంటాడు. ఇంకా బుక్ కోసం అలా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి దూరం నుంచి చూస్తుంటారనమాట. అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి హోజా అని ఒక ఫ్రెండ్‌కి చెప్తుంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకొని ఇంకా హీరో అయితే స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుంటాడనమాట. ఇంక వాడైతే స్విమ్ చేయడం రాదు. మునిగిపోతూ ఉంటాడు. ఇంకా జియాన్ వచ్చి తన బుక్ దొరికేసింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. ఇంక ఏంటి సౌండ్ ఎంత వాటర్ సౌండ్ వచ్చిందని బ్యాక్‌కి తిరిగి చూస్తూ ఉంటదనమాట. ఇంక వాడైతే పూల్‌లో కొట్టేసుకుంటూ ఉంటాడు ఊపిరాడక. ఇంక తినైతే అంటూ ఉంటది, "చాలులే ఆపు నీ నాటకాలు. ఇప్పుడే కదా స్విమ్ చేయడానికొచ్చావు. మళ్ళీ ఎందుకు స్విమ్మింగ్ రాలేనట్టు నటిస్తున్నావని" చెప్పేసి తనకి తిడుతూ ఉంటది. కానీ మళ్ళీ అలా చూస్తూ ఉంటదనమాట. ఏంటి అసలు నిజంగా వీడికి స్విమ్మింగ్ రాదు ఏంటి అలా కొట్టేసుకుంటున్నాడని చెప్పేసి. నిజంగా వాడికైతే మునిగిపోతూ ఉంటాడనమాట ఊపిరాడదు. ఇంకా జియానే వెళ్ళి ఆ పూల్‌లో దూకేస్తుందనమాట వాడిని సేవ్ చేయడానికి. బాబోయ్! వీడు చచ్చిపోయేటట్టున్నాడని చెప్పేసి. ఇంకా దూరం నుంచి చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి దూకేస్తుంటారు. వాడిని సేవ్ చేద్దామని చెప్పేసి. వాడి ప్రాబ్లమ్ ఏంటో వీళ్ళ ఫ్రెండ్స్‌కి తెలుసు కదా! అందుకే వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళ ముగ్గురు అలా సేవ్ చేస్తూ బయటకి తీసుకొని వస్తుంటారు. ఇంక వీడైతే పలకడనమాట ఎంత పిలిచినాను. సైలెంట్‌గా అయిపోతూ ఉంటాడు. జియాన్ మాత్రం టెన్షన్ పడిపోయి అలా పిలుస్తూనే ఉంటది. అసలేంటి వీడు ఉలుకు పలుకు లేకుండా అలాగుండిపోయాడని చెప్పేసి, అసలు స్పర్శ కూడా లేడని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంచెం వర్రీ అయిపోతుంటాడనమాట. చాలా సాడ్‌గా అయిపోతుంటారు. "అరే లెగరా లెగు" అని చెప్పేసి. ఇంకా జియాన్‌కైతే ఏం అర్థం కాదు. అసలేంటి ఒక 10 మినిట్స్‌కే ఇతను అలా ఎలా అయిపోతాడని చెప్పేసి తనకి ట్రీట్మెంట్ అంతా చేస్తుంటాడనమాట. హార్ట్ మీద చెయ్యంతా వేసి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలా చూస్తుంటారు. వీడు ఎలాగైనా బ్రతకాలని చెప్పేసి. పాపం జియాన్ మాత్రం నానా తంటాలు పడుతూ ఉంటది వాడిని లేపడానికి. కానీ వాడికైతే స్పర్శ ఉండదనమాట. ఇంకా దూరం నుంచి ఇంకా ఎవరో ఫోటోస్ అనేవి సీక్రెట్‌గా తీస్తుంటారు వీళ్ళిద్దరివిని. ఇంకా జియాన్ వేరే దారి లేక వీడసలు లెగిసేటట్టే లేడు సీపీఆర్ చేద్దామని చెప్పేసి తనకి దగ్గరగా వెళ్తదనమాట సీపీఆర్ చేద్దామని. ఇంకా అప్పుడే అక్కడ ఫోటోస్ తీస్తున్న అతను ఇదే అవకాశం అని చెప్పేసి తీస్తూనే ఉంటాడు. ఇంకప్పుడే హీరో వచ్చేసి జియాన్ ఫేస్ మీద నోట్లో నుంచి వాటర్ వేసేస్తుంటాడనమాట పాపం. ఇంక తనైతే అలా ఉండిపోతుంటది. నేను సీపీఆర్ చేద్దాం అనుకుంటే వీడేంటి ఇలా చేశాడని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట. హమ్మయ్య! వీడు లేచాడు ఇప్పుడు హ్యాపీ అని చెప్పేసి ఇంకలాగా. ఇంకా జియాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. హమ్మయ్య! లేచాడని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట. కానీ వాడికైతే అదంతా ఏముండదు. దీన్ని ఇక్కడి నుంచి ఫస్ట్ పంపించండి. లేదంటే నన్నైనా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంటే, హోజాన్ అంటాడు తినే నిన్ను సేవ్ చేసిందని చెప్పేసి. ఇంక తినైతే అలా చూస్తుంటదనమాట. వీడికి థాంక్స్ చెప్పడం రాదు. తిరిగి నన్నే తిడతాడు ఎప్పుడు అని చెప్పేసి. ఇంక వాడికైతే పిచ్చి లెగిసిపోతూ ఉంటది. అసలు ఇదంతా జరిగింది నీ వల్ల. నిన్నెవడిక్కడికి రమ్మన్నాడని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఇంక పాపం తనైతే అలా చూస్తుంటదనమాట ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని. ఇంక తను కూడా అలా ఆలోచించి, బాబోయ్! వీడికా నేను హెల్ప్ చేసిందని చెప్పేసి అలా పడిపోతూ ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్
వాడినొచ్చి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ట్రీట్మెంట్ అంతా చేస్తుంటారు. డాక్టర్ కూడా అంతా ఓకే అని చెప్తది. ఇంక వీడైతే ఏదో ఆలోచిస్తూ అలాగుండిపోతాడు. ఇంకప్పుడే జియాన్ వస్తూ ఉంటదనమాట. వాడినలా బెడ్ వైపు చూస్తుంటది. వాడినే మీట్ అవుదామని వస్తుంటది. ఇంకా వాడైతే అలా చూస్తుంటాడు. లోపలికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చి ఆపేస్తుంటారనమాట హోజాను. వాడిప్పుడు మూడ్ బాలేదు. నువ్వు వాడిని మీట్ అవ్వకు. పద మనం బయట మాట్లాడుకుందాం అని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక తను అడుగుతాడు, "ఎందుకొచ్చావు ఇక్కడికి?" అని చెప్పేసి. ఇంకా తను అంటూ ఉంటదనమాట, "నా వల్ల కదా ఇదంతా జరిగిందని వాడు ఫీల్ అవుతున్నాడు. సారీ చెప్పడానికి వచ్చా" అని చెప్పేసి అంటూ ఉంటది. "ఇప్పుడేం వద్దులే, వాడు మూడంతా ఏం బాలేదు. కావాలంటే నీ సారీ నేను చెప్తానులే" అని చెప్తూ ఉంటాడు. ఇంక తనైతే అలాగ ఆలోచిస్తూ ఉంటదనమాట. అదేంటి సారీ కూడా నన్ను చెప్పడానికి వీల్లేదా అని చెప్పేసి. ప్లీజ్ ఇదొక్కసారికే వెళ్తాను కదా అని చెప్పేసి తనని తోసుకొని వెళ్ళిపోదాం అనుకుంటది. కానీ వాడైతే ఒప్పుకోడనమాట. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు వాడనే మాటలకి. వాడంత ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. నేనేమంటేనే వాడికి చిరాకు. అసలు నీ కోసం ఎత్తితేనే చిరాకు పడిపోతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. సరే నీ బదులు నేను సారీ చెప్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్తాడు. ఇంకా హోజాన్ వెళ్ళి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంకా వాడు అడుగుతూ ఉంటాడనమాట. ఏంట్రా సౌండ్స్, బయట ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఇంకా వాడు వచ్చేసి జియాన్‌తోరా మాట్లాడుతున్నా అని చెప్పేసి అది చెప్తూ ఉంటాడు. నీకు సారీ చెప్దామని వచ్చిందని అంటూ ఉంటాడనమాట. ఇంక వీడు జియానా? జియాన్ ఎవరసలు? అమ్మాయి, అబ్బాయి అని అడుగుతూ ఉంటాడు. అదేరా నిన్ను స్విమ్మింగ్ పూల్‌లో తోసేసింది కదా తనే అని చెప్తూ ఉంటాడు. ఇంక వీడికైతే కోపం వచ్చేస్తుంటదనమాట. పాపం తను సారీ చెప్పడానికి వచ్చింది. సారీ చెప్పించుకుంటామంటే ఇంక వీడేం మాట్లాడడనమాట. ఇది ఇక్కడికి కూడా వచ్చిందా, మర్యాదగా పంపించు అని చెప్పేసి తను ఆ పక్కకి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి జియాన్ చూస్తూ ఉంటదనమాట. ఇంకా హోజాన్ కూడా తనకి సైగ చేసి చెప్తాడు, చూసావు కదా వాడు ఒప్పుకోవడం లేదని చెప్పేసి. ఇంకా తను కూడా ఇంకేం చేసేదేం లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా తర్వాత వాడికి సీపీఆర్ అవన్నీ చేస్తూ ఉంటది కదా! ఆ తర్వాత వచ్చేసి వాడు స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తే వాడికి స్విమ్మింగ్ చేయడం రాదు. ఆ ఫోటోస్ అంతా తీస్తుంటాడు కదా ఒకడు. అవంతా ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయిపోతుంటాయనమాట. వీడు చూడటానికి స్విమ్మింగ్ చేసినట్టు అంతా వేసేసుకొని దూకేశాడు. కానీ స్విమ్ చేయడం రాదు వీడికి అని చెప్పేసి అందరూ ఇంటర్నెట్‌లో కామెంట్స్ చేసుకొని ఉంటారనమాట. ఇంకా కామెంట్స్ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసి హోజాన్ అంటూ ఉంటాడు, "అసలెవడు ఈ ఫోటోస్ అవన్నీ తీసినయి, నాకు కోపం వచ్చేస్తుంది. నువ్వు మాత్రం సైలెంట్‌గా ఉన్నావు. నీకేం అనిపించడం లేదని" చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్‌కి అంటూ ఉంటాడు. ఇంకా వాడైతే, "సరే నువ్వే చెప్పు. ఇప్పుడు వాడిని మనం కనిపెట్టగలమా? పోనీ వాడిని పట్టుకోగలమా? ఏమైనా చేయగలమా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా హోజాన్ వచ్చేసి, "లేదు మనకు తెలీదు కదా! వాడెవడో ఎలా కనిపెడతామని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అందుకే మరి నేను కూడా సైలెంట్‌గా ఉన్నాను. లేదంటే నాకు కూడా కోపమొస్తుంది కదా! అని చెప్పేసి వీడు అంటూ ఉంటాడనమాట. ఇంక హోజాన్ కూడా ఇంక చేసేదేం లేక అవునులే అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటారు. ఇంకప్పుడే హీరో వచ్చేస్తుంటాడనమాట. ఏంట్రా ఫోటోస్, ఇంటర్నెట్ కామెంట్స్ ఏవో అంటున్నారని చెప్పేసి. ఇంకా హోజాన్‌కైతే గుండె ఆగిపోద్ది. బాబోయ్! వీడు వినేసాడా ఏంటని చెప్పేసి. ఇంక వాడైతే, "చెప్పండ్రా, నాకు కూడా ఏమైనా ఫన్నీ ఉంటే నేను కూడా నవ్వుకుంటాను. పర్లేదు చెప్పండి" అని అడుగుతూ ఉంటాడు. ఇంక వీడైతే హోజాను, "అలా ఏం లేదురా, నార్మల్‌గా ఏవో ఫోటోస్ ఉంటే బ్యాడ్‌గా కామెంట్స్ ఏవో పెడితే కొంచెం చూసుకుంటున్నాము. జనాలు ఇలాగున్నారని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వీడైతే తెలిసిపోతుందనమాట. వాళ్ళ ఫేస్‌లు అవంతా అలా పెడుతూ ఉంటారు కదా! "లేదు లేదు చెప్పు, ఏదో అవ్విందని" చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా హోజాన్ అయితే చెప్పడనమాట. అలానే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీడు, "అలా ఏం లేదురా, అదే ఇప్పుడు మనకి ఎలాగో క్యాంటీన్ టైం అవ్వింది కదా! డిన్నర్ ఏమైనా చేద్దామని" చెప్పేసి ఎస్కేప్ అయిపోదామని ట్రై చేస్తూ ఉంటాడనమాట. కానీ వీడైతే ఒప్పుకోడు. "ఒరేయ్ నువ్వేనా చెప్పరా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాడు కూడా సైలెంట్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంక వీడొచ్చేసి పక్క నుంచి వెళ్ళిపోదామని చూస్తుంటాడు. కానీ హీరో అయితే ఆపేస్తుంటాడనమాట. "మూసుకొని చెప్పు, లేదంటే నీకు 2 పడతాయి" అని చెప్పేసి. ఇంకా హోజాన్ ఎంత చెప్పినా సరే చెప్పడు అడిగినానా. ఇంకా హీరో వచ్చేసి ఇంకో దారి లేక ఇంకో ఫ్రెండ్‌ని అడుగుతుంటాడు, "నువ్వైనా చెప్తావా లేదా" అని చెప్పేసి. ఇంకా వాడికైతే ఏం అర్థం కాదనమాట. చెప్పాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంకో హోజన్ అయితే వాడి ఫ్రెండ్ కి సైగ చేస్తూ ఉంటాడనమాట. అరే ప్లీజ్ వద్దురా చెప్పకు వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి. ఇంకా వాడి ఫ్రెండ్ అయితే వేరే దారి లేక ఇంకా ఫోన్ తీసి చూపించేస్తుంటాడనమాట. ఇదిగో నీ ఫొటోస్ ఇలా వైరల్ అవ్వాయి, కామెంట్స్ అవన్నీ చేస్తున్నారని చెప్పేసి. నా ఫొటోస్ వైరల్ అవ్వడం ఏంట్రా అని చెప్పేసి ఫొటోస్ చూస్తుంటాడు ఫోన్ తీసుకొని. ఇంకా ఫోటో చూసి అయితే దీనికి బుర్ర పాడైపోతుంది. ఎవడ్రా అప్లోడ్ చేశాడని చెప్పేసి ఆ కామెంట్స్ అన్ని చూసి పిచ్చి లెగిసిపోతుంటది అనమాట వీడికి. ఇంకా వాడి ఫ్రెండ్ వచ్చేసి అంటూ ఉంటాడు, ఇదంతా కామన్ రా, నువ్వు అసలు పట్టించుకోకు ఇలాంటి కామెంట్స్ అవన్నీ అని చెప్తూ ఉంటాడు. ఇంకా వీడైతే సీరియస్ చూస్తుంటాడు అనమాట. ఇంకా వాడి ఫ్రెండ్ కూడా భయపడిపోతుంటాడు. ఏంట్రా సీరియస్ తీసుకోపోయి కామెంట్స్ చూసావు అసలు, ఎవరికి నచ్చినట్టు వాడు పెట్టేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ విరిపేద్దామని చెప్పేసి పగలగొడుతుంటాడు. కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆపేస్తూ ఉంటారు అనమాట. వద్దురా మాకుండేదే ఒకే ఒక్క ఫోను, మళ్ళీ మా దగ్గర మనీ కూడా లేవు, పార్ట్ టైం జాబ్ అవంతా చేయాలి, నా వాళ్ళ కాదరా ఇచ్చని చెప్పేసి తీసుకుంటారనమాట. ఇంకా వాడు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జియాను వాడికి సారీ చెప్దామని ఒకటి లెటర్ రాసుకొని వస్తూ ఉంటది అనమాట. ఇంకా హోజన్ కూడా బయటకు వస్తూ ఉంటాడు. తన బుక్ వీడే ఇస్తాడనమాట. వీడే మెసేజ్ చేస్తాడు స్టార్టింగ్ లో కూడా బుక్ కోసం. కానీ జియాన్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటది. ఇదిగో నీ బుక్ తీసుకుని కోసం తెచ్చేసాను, ఆ రోజు అలాగే నా ఫ్రెండ్ అని తోసేసా కదా బుక్ కోసమే, నీకోసం తెచ్చాను, ఇది మళ్ళీ న్యూ బుక్ కూడా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంటది అనమాట బుక్ ఇచ్చాడని. ఇంక వీడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వీళ్ళిద్దరూ మంచిగా ఫ్రెండ్స్ అనేది అయిపోతుంటారు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా అని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇంకా వాడు కూడా నీకెందుకు చేయను చెప్పంటే ఇంకా లెటర్ తీసిస్తూ ఉంటది అనమాట. ఇది నీ ఫ్రెండ్కి ఇచ్చేసే, నేను సారీ చెప్తే తను యాక్సెప్ట్ చేయట్లేదు కదా, అసలు నాతో మాట్లాడడం లేదు, ఈ లెటర్ ఇచ్చేసి తను చదువుకుంటాడని చెప్పేసి తనకి లెటర్ ఇస్తూ ఉంటది అనమాట. ఇంకా వాడు కూడా తీసుకుంటాడు. తీసుకొని ఇంకా వాడు వెళ్తూ ఉంటాడు అనమాట తనుకోవడానికి. ఇంకా హోజాన్ వెళ్ళి నీకోసం జియాన్ లెటర్ రాసింది సారీ చెప్పడానికి తీసుకో అని చెప్తే ఇంక వాడు వెళ్ళి డస్ట్బిన్ లో పడే నాకేం అవసరం లేదని చెప్తూ ఉంటాడు. ఇంకా హోజాన్ అయితే సరే నీకు అవసరం లేదు కదా, నేను చదువుతానులే, నేను చూస్తానని చేసి ఓపెన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా లెటర్ చూసి వాడైతే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా వీడు కూడా వీడేంటి ఎలాగున్నాడని చెప్పేసి చూస్తుంటాడనమాట హోజాన్ వైపే. ఇంక వాడు కూడా అలా చూస్తుంటాడు. ఇంక వీడెళ్ళి హోజాన్ దగ్గరికి ఆ లెటర్ లాగేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా హోజాన్ అనుకుంటుంటాడు, బాబోయ్ ఇప్పుడేమో అవుతుంది అని చెప్పేసి. ఇంకా వాడు అడుగుతుంటాడు అనమాట, అసలు తిని ఎక్కడ ఉందని చెప్పేసి. నాకు కూడా తెలీదు, బయట ఎక్కడో ఉంటదని చెప్తూ ఉంటాడు. ఇంకా వాడైతే లెటర్ అక్కడ పడేసి సీరియస్ గా వెళ్ళిపోతుంటాడు అనమాట. తినుకుంటా చూడు ఈ రోజు నా చేతిలో చావే అని చెప్పేసి. ఇంకా హోజాన్ అయితే జియాన్ని ఏం చేయకూడదు దేవుడా అని చెప్పేసి అనుకొని ఉంటాడు. తను ఇన్నోసెంట్ కదా, వీడికి కూడా అర్థమవుతుంది. ఇంకా వాడు చూస్తుంటాడు అనమాట, అసలు జియాను ఈ పిక్ ఎందుకు డ్రా చేసిందని చెప్పేసి. ఇంకా జియాన్ వచ్చేసి వాడు స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంటాడు కదా, పిక్ డ్రా చేస్తుంటది. ఇంకా హోజాన్ అయితే ఈ పిక్ ని డ్రా చేయకపోతే బాగుందని చెప్పేసి అనుకుని ఉంటాడు అనమాట, తనకి ఏం అవ్వకూడదని చెప్పి. ఇంకో పక్క జియాన్ వచ్చేసి నడుస్తుంటే ఫుట్బాల్ ఆడుతుంటే తన వైపు బాల్ వచ్చేస్తుంటది అనమాట. తనకి ఏం చేయాలో తెలియక అలా షాక్ లో ఉండిపోతుంది. బాబోయ్ ఇప్పుడు నాకు ఈ బాల్ తగిలితే నేను సచ్చానని చెప్పేసి అలా అని చెప్పి పక్కకు కూడా వెళ్ళడం లేదనమాట. అలా ఉండిపోతూ ఉంటది. ఆ బాల్ వచ్చేస్తుంటే ఇంకా హీరో వెళ్ళి తనని సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట, ఆ బాల్ అంతా పట్టుకొని. ఇంకా తన వైపు అలా చూస్తుంటాడు. ఇంకా జియాన్ కూడా ఫస్ట్ వాడి ఫేస్ చూడదు, తర్వాత చూస్తుంటది అన్నమాట, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటది. ఇంకా వాడు వచ్చేసి తనని తోసేస్తూ ఉంటాడు. అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు, నా పిక్ ఎందుకు డ్రా చేసావు నువ్వు, నీకు చాలానే బలుపు ఉంది, కనిపించడం లేదు, అసలు నా వెంట ఎందుకు పడుతున్నావు అని చెప్పేసి తనకు వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటాడు అనమాట. ఏంటి నీకు నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా ఏంటి, నాతో ఏమైనా ఆటలు ఆడుతున్నావా, నేను ఊరుకుంటున్నాను రెచ్చిపోతున్నావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంటాడు. పాప ఇన్నోసెంట్ ఫేస్ కదా జియాంది, అలా ఏం లేదు సారీ చెప్పాను అంతే అని చెప్తూ స్లోగా అంటుంటది. మీరు ఫీల్ అవుతున్నారు ఎందుకు నా మాటలకు అని చెప్పేసి. ఇంకా వాడైతే అలా చూస్తుంటాడు అనమాట. ఏంటి నువ్వు నాకు సారీ చెప్తున్నా నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు.
ఇంకా జియాన్ కూడా అవునని చెప్తూ ఉంటది. యాక్సెప్ట్ చేస్తే మనం అందరం ఒకే కాలేజ్ కదా, మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం కదా అని చెప్పేసి వాడికి చెప్తూ ఉంటదనమాట. ఇంక వాడు కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి అంటూ ఉంటాడు. అవునా సరే యాక్సెప్ట్ చేస్తానులే నీ సారీ, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ ఓకేనని చెప్తూ ఉంటాడు. పాపం జియాన్ వచ్చేసి వీడంతా నిజమే చెప్పేస్తున్నాడు అనుకొని నవ్వుతూ ఉంటదన్నమాట. ఇంక జియాన్ అయితే సరే నేను వెళ్తాను మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ఇంక వాడికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటదన్నమాట అక్కడి నుంచి. కానీ వీడైతే అనుకుంటాడనమాట, వెళ్ళు వెళ్ళు నీకు ఇప్పుడు కాదు నీకు ముందుంది ముసలి పండుగ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారనమాట హీరో వాళ్ళే స్టూడెంట్స్ కి. ఇంకా అందులోనే జియాన్ కూడా ఉండి ఉంటది. ఇంకో హోజాన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, మా ఫ్రెండ్ మీకు ట్రైన్ చేస్తాడు మీరు బాగా నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి టీచ్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మీరు కూడా వాడు చెప్పినట్టు చేస్తే మీరు కూడా మంచి స్విమ్మర్ అవుతారని చెప్పేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంటాడు అనమాట, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడరా నేను మాట్లాడేసా కదా అని చెప్పేసి. ఇంకా హీరో వెళ్ళి అంటూ అంటూ ఉంటాడు అనమాట, నేను మీ అందరిలో ఒకరిని నా పార్ట్నర్ కింద సెలెక్ట్ చేసుకుంటాను నా అసిస్టెంట్ కింద అని చెప్పేసి. ఇంకా వాడు అలా చూస్తుంటాడు అనమాట ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు. వాడు ముందే ఫిక్స్ అవుతాడు అనమాట జియాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి నరకం చూపించాలని చెప్పేసి. కానీ ముందే చెప్పడు, ఫస్ట్ జియాన్ చూసి ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ ఎవరు ఉంటారంటే ఆ రోజు కేక్ తెస్తుంది కదా ముందు రోజు తను ఉంటది అనమాట. తను అనుకుంటది వీడు నన్ను సెలెక్ట్ చేసుకుంటాడు, నేను అందంగా ఉంటాను కదా వీడికి నేనంటే ఇష్టం అని చెప్పేసి మురిసిపోతూ ఉంటది అనమాట. కానీ వాడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి జియాన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా పాపం తనైతే షాక్ అయిపోతూ ఉంటది, వీడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంచెం షాక్ లోనే ఉంటారు, వీడికి ఆ అమ్మాయి అంటే పడదు కదా ఆ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశాడని చెప్పేసి. ఇంకా జియాన్ అడుగుతుంది అనమాట, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసావు, నేను అంత వర్త్ ఏం కాదు నీ అసిస్టెంట్ కింద ఉండడానికి అని చెప్పేసి. ఇంకా వాడు అంటూ ఉంటాడు అనమాట, లేదు లేదు నువ్వు నా పక్కన ఉండాలి అప్పుడే కదా నీకు తెలుస్తుంది అని చెప్పేసి. ఇంకా జియాన్ అయితే షాక్ అయిపోతూ ఉంటది, తనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, అంటే వీడు ఏదో ప్లాన్ చేసుకొని నన్ను ముందే ఇరికిద్దామని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు, అందుకే నన్ను సెలెక్ట్ చేశాను అని చెప్తూ అనుకుంటది. ఇంకా వాడైతే తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఏంటి నువ్వు నా అసిస్టెంట్ కింద ఉండవని చెప్పేసి. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయిలు అయితే తెలిసి అయిపోతుంటారు అనమాట, వీడేంటి తన దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి. ఇంకా కేక్ తెచ్చిన అమ్మాయి అయితే ఇంకా ఫీల్ అయిపోతూ ఉంటది. ఇంకా జియాన్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటది అనమాట, ఆ టేబుల్ మీద కూర్చొని ఆలోచిస్తుంటది, వీడికి నేను దొరికిపోయే ఎంట్రా బాబు అని చెప్పేసి. ఇంకప్పుడే ఆ అమ్మాయి వచ్చేసి తనకి వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటది అనమాట జియాన్కి, నువ్వు అసలు ఏం పెట్టేసావు వాడికి, నీ వెనకతలో తిరుగుతున్నాడు, నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఇక్కడ మీ అందరిలోని నేనే మంచి స్విమ్మర్ని, నాకు అంత బాగా స్విమ్మింగ్ వచ్చు, అసలు నిన్నెందుకు సెలెక్ట్ చేశాడు నాకు ఇప్పటికి అర్థం కాలేదు, వాడికి నీకేంటి అని చెప్పేసి తనకి అరుస్తుంటది అనమాట. పాపం జియాన్ అయితే ఏమంది స్టార్టింగ్ లోని, ఇది కొంచెం అమాయకురాల్లాగా ఉందని చెప్పేసి ఆ రోజు అనుకుంటది కదా, అందుకే సైలెంట్ అయిపోతూ ఉంటది. కానీ ఇదైతే రెచ్చిపోతూ ఉంటది అనమాట, నీకు బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. ఇంకా జియాన్ మాత్రం అలానే చూస్తూ ఉంటది తన వైపు అయితే. ఇంకా తను అంటూ ఉంటది అనమాట, జియాను అసలు నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు అంటావు, వాడు సెలెక్ట్ చేస్తే నేనేం చెయ్యాలి, ఆ రోజు కూడా అంతే వాడే నన్ను తోసేశాడు, కానీ నువ్వు నన్ను అంటున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇంకా దీనికైతే కోపం వచ్చేస్తూ ఉంటది అనమాట, నోర్మయ్యు నీలా చెప్పాలంటే అందరూ చెప్పచ్చు 10 కారణాలు, నువ్వు మాత్రం వాడితో బాగానే కదా తిరుగుతున్నావు, వాడంటే నాకు ఇష్టం నువ్వు వదిలేసాయి అని చెప్తూ దీనికి వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటది. ఇంకా జియాన్ అయితే అలా చూస్తుంటది అనమాట, వాడంటే ఇష్టం అని చెప్పేసి. ఇంకా తనైతే అంటుంటది అనమాట, నీకు అంత దమ్ముంటే నాతో పోటీ చేయి, ఛాలెంజ్ చేయి నాతోటి, పద వెళ్ళి స్విమ్మింగ్ రేస్ పెట్టుకుందాము, ఎవరు ఓడితే వాళ్ళు ఉందాము లేదంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా తినైతే సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుంటే దూరం నుంచి చూస్తూ ఉంటారు హీరో ఇంకా ఫోజాన్ కూడాను. ఫోజాన్ అంటూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, నాకేం అర్థం కావడం లేదని చెప్పేసి. ఇంకా వాడు అంటూ ఉంటాడు అనమాట, ఈ రేస్ లో ఎలాగో జియాన్ ఓడిపోతుంది చూడు పక్కా అని చెప్పేసి అంటూ ఉంటాడు.
ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అవుతూ ఉంటదనమాట వాళ్ళిద్దరికి రేసు. ఇంకా ఆ అమ్మాయి అయితే బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటది ఓడిపోతామని చెప్పేసి. ఇంకా జియాన్ అయితే అలా చూస్తుంటదనమాట. ఎలా అయినా గెలవాలి, లేదంటే నా ప్రెస్టేజ్‌కి సంబంధించిందని చెప్పేసి. ఇంకా వీళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్‌తో చూస్తుంటారు హీరో వాళ్ళు కూడానా. ఇంకా రేస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. స్విమ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడానా. జియాన్ అయితే అదరగొడుతుంటదనమాట. ఇంక హోజన్ అంటుంటాడు, జియాన్ అదరగొడుతుంది కదా అని చెప్పేసి. ఇంకా హీరో కూడా ఒప్పుకుంటాడనమాట. ఇంకా తర్వాత తనే ఫస్ట్ వచ్చేస్తుంటే వాడు అలా చూస్తుంటాడు. తినే గెలిచేసేటట్టు ఉందని చెప్పేసి. ఇంకా తనే గెలుస్తుంటది జియాను. నేను గెలిచానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటదనమాట. ఇంకో పక్క వచ్చేసి హీరో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇది ఎలా గెలిచిందని చెప్పేసి. ఇంకా హోజన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడనమాట. చూసావా నువ్వు ఓడిపోతావన్నావు కానీ జియాన్ గెలిచింది. చెప్పానుగా నేను గెలుస్తాదని చెప్పేసి. తన టాలెంట్ అలాంటిది. తిను నార్మల్ అమ్మాయి కాదని చెప్పేసి. తనని అలా పొగుడుతుంటాడనమాట. కానీ స్విమ్ మాత్రం సూపర్ చేసింది అని చెప్పేసి. ఇంకో పక్క హీరోకైతే మండుతూ ఉంటది. అలానే ఆ అమ్మాయి ఉంటది కదా! దానికి కూడా చాలా మండుతూ ఉంటదనమాట. నీకు ఇప్పుడు కాదు నీకు తర్వాతుంది. ఎలా అయినా గెలిచేసావు కదా నా మీద. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదని చెప్పేసి తిడుతూ ఉంటది పాపం. ఇంకా జియాన్ అయితే అలా చూస్తుంటదనమాట. నువ్వే కదా చెప్పావు రేస్ పెట్టుకుందామని. మళ్ళీ నన్ను అంటున్నావు ఏంటి అని చెప్పేసి తను అంటూ ఉంటది. ఇంక తినైతే రెచ్చిపోతుంటదనమాట. నీ మీద నేను ఎలా అయినా రివెంజ్ తీర్చుకుంటాను చూడు. నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటదనమాట. ఇంక పాపం జియాన్ అయితే అలా చూస్తూ ఉంటది సాడ్‌గా. ఏంటి నన్నే ఎందుకు అందరూ అంటారు. నేనే ఎందుకు అందరిలో బ్యాడ్ అయిపోతున్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరో వాళ్ళందరికీ ట్రైన్ చేస్తుంటాడనమాట. తినే కదా వాళ్ళందరికి కోచ్. ఇంకా వాడు అంటూ ఉంటాడు, ఇంకెక్కడికి ట్రైనింగ్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి రేపు కలుద్దాం అని చెప్పేసి. ఇంకా జియాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తను వెళ్ళిపోతూ ఉంటది అమ్మయ్య అని చెప్పేసి. కానీ వాడైతే ఆపేస్తుంటాడు అనమాట. ఏ నువ్వు మాత్రం ఆకు నిన్నే అని చెప్తూ ఉంటాడు. ఇంకా జియాన్ అయితే చూస్తుంటది ఎవరిని వీడు పిలుస్తున్నాడు అని చెప్పేసి. నిన్నే నిన్నే అని చెప్తూ ఉంటాడు. ఇంక తనకైతే అర్థమైపోతూ ఉంటదనమాట. వీడు నన్ను వదలడు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటది. ఇంక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఉంటారనమాట. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది. ఇంక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.